వివరణాత్మక బైబిలు రచనలను ఎలా చదవాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. మరో మాటలో గాథలను ఎలా చదవాలి? ఏ గాథలోనైనా ప్రధానమైన అంశాల్లో ఒకటి అందులోని పాత్రలు, వాటి మధ్య నెలకొన్న వైరుధ్యాలు, వాటిని అధిగమించాలి. అవును, ఇప్పుడు మనం పాత్రల గురించి మాట్లాడుకుందాం. చాలా గాథల్లో ఉన్న పాత్రలతో మనల్ని మనం అతి త్వరగా అన్వయించుకుంటాం. ఎందుకంటే వాటిలాగే మనకు కూడా సమస్యలు, వాటిని అధిగమించాల్సిన అవసరం మన గాథలో కూడా ఉంటాయి. అవును, మంచి గాథల్లో ఈ విధంగా మనకు అన్వయించుకోగలిగే సమస్యలు కనిపిస్తాయి. ఆయా సమస్యల పట్ల ఆ పాత్రలు వివిధ రకాలుగా స్పందించడం, దానివలన ఎలాంటి ఫలితం అనుభవించాయో మనం చూడవచ్చు. రచయితలు ఆయా పాత్రల ద్వారా అసలు మానవునిగా జీవించడం అంటే తమ అభిప్రాయం ఏమిటో వెల్లడిస్తారు. బైబిల్ కూడా అంతే. బైబిల్ గాథల్లోని పాత్రలు మనల్ని మనం చూసుకోగలిగే అద్దాల్లాగా పనిచేసి వాటి ప్రతిబింబంలో మన స్వంత మానవ స్వభావాన్ని చూపిస్తాయి. అయితే బైబిల్ పాత్రల విషయంలో వాటితో మనల్ని అన్వయించుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆ పాత్రల గురించి తరచుగా చాలా తక్కువ సమాచారం లభిస్తుంది. అవును, బైబిల్ రచయితలు నేటి ఆధునిక రచనల కంటే తమ పాత్రలను విభిన్నమైన రీతిలో సృష్టించారు. అది చిన్న వివరణతో చాలా ఎక్కువ సమాచారం ఇవ్వడానికి చూశారు. ఉదాహరణకు, బైబిల్లోని వ్యక్తులు ఎలా ఉండేవారో మనకు అంతగా తెలియదు. అయితే అలాంటి వివరం దొరికినప్పుడు మాత్రం అవి చాలా ప్రాముఖ్యమై ఉంటాయి. మనం సౌలు చాలా పొడుగని, దావీదు కొంచెం పొట్టిగా ఉండేవాడని చదువుతాం. ఈ రూపురేఖలు వారి స్వభావానికి అద్దం పడతాయి. సౌలు పొడుగు, హోదా, అధికారం చెలాయించడం గురించి అతని ఆరాటాన్ని, కోరికని సూచిస్తే, దావీదు తగ్గింపుతో తన దీనస్థితిని అంగీకరిస్తూ దేవుణ్ణి మాత్రమే హెచ్చించి ఆయనే తనను విడిపిస్తాడని ఎదురుచూశాడు. కాబట్టి వ్యక్తుల భౌతికమైన రూపురేఖలు సంకేతాత్మకం. అవును, చాలా తరచుగా. అలాగే ఏశావు కలిగి ఉన్న రోమాలతో కూడిన శరీరం అతనిలోని జంతు ప్రవృత్తికి సరిపోయింది. అలాగే యాకోబు నున్నని చర్మం అతని మోసపూరితమైన జారిపోయే గుణాన్ని సూచిస్తున్నది. బైబిల్ పాత్రల విషయంలో ఇంకా మనం ఎలాంటి విషయాలను చూడగలం? చాలాసార్లు వ్యక్తుల పేర్లు ఆ గాథలో వారి పాత్రల స్వభావాన్ని సూచిస్తాయి. హీబ్రూలో అబ్రహాము అనే మాటకి జనాంగాలకు తండ్రి అని అర్థం. యాకోబు అంటే మోసగాడు అని, రూతు అంటే సేద తీర్చడం అని, సౌలు అనే పేరుకు కోరుకున్నవాడు అని అర్థం. అతడు ప్రజలు కోరుకున్న చెడ్డరాజు. ఈ విధంగా ఈ అర్థాలన్నీ కలగలిపి చూస్తే అతి చిన్న సమాచారంతో అతి చిన్న స్థలంలో బైబిల్ గాథలు ఎంతో వివరణను మనకు ఇవ్వగలవు. నేటి ఆధునిక పాఠకులు ఈ పాత్రల గురించి తెలుసుకోవాలని కోరే చాలా అంశాలను అవి ముట్టుకోవు. ఉదాహరణకి, ఆయా వ్యక్తుల తలంపులు, వారి ఉద్దేశాల గురించి బైబిల్ గాథలు అసలు మాట్లాడవు. ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుణ్ణి కొట్టడం చూసినప్పుడు మోషే ఆ ఐగుప్తీయుణ్ణి అప్పటికప్పుడు చంపేశాడు. ఎందుకు? అదేమైనా నీతివంతమైన ఆగ్రహమా? లేక అతడు అనుకోకుండా దానికి ఆ విధంగా స్పందించాడా? అతడు అలా చేయడం దేవుని దృష్టిలో సరైనదేనా? అవును, కానీ ఈ విషయాలేమీ మనం చూడం. ఎందుకంటే బైబిల్ రచయితలు సాధారణంగా నైతికత గురించిన వ్యాఖ్యానాలు చేయరు. ఆయా పాత్రల మాటలు, వారి చర్యలే వారి స్వభావాన్ని వెల్లడి చేసేలా వదిలేస్తారు. అలా చేసి వారికి జరిగిన అంతిమ ఫలితం చూసి మనకు మనమే వారి స్వభావాన్ని అంచనా వేసుకొనిస్తాయి. మోషే విషయంలో ఈ హత్య తనను తాను అదుపు చేసుకోలేని ఆగ్రహం వలన అతడు అనుభవించిన చెడు ఫలితాలకు ఒక ప్రారంభంలాగా కనిపిస్తున్నది. అతడు చేసిన పని అతడిని పారిపోయి 40 సంవత్సరాల పాటు అరణ్యాల్లో జీవించేలా చేసింది. అందుకు అది ఒక చెడ్డ లక్షణం అందామా? కానీ ఆ ప్రదేశంలోనే అతనికి తన భార్య లభించింది కాబట్టి అది మంచి లక్షణం అందామా? సరిగ్గా చెప్పావు. ఈ విషయం నీకై నీవే ఆలోచించేలా అది చేస్తుంది. ఈ విధమైన పద్ధతుల ద్వారా బైబిల్ రచయితలు వారి గాథలను క్లుప్తంగా, గుర్తుంచుకోదగినవిగా, అదే సమయంలో ఆకర్షణీయంగా అందించారు. ఇంతకీ ఆలోచిస్తే మోషే మంచి చేశాడా, చెడు చేశాడా? శాస్త్రీయమైన గాథల్లో ఎప్పుడూ ఒక మంచి వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తిని చూస్తాం. లేక అంతా పొగుడుతూ ఉండే ఒక హీరో, ఒక భయంకరమైన విలన్ని ఎదుర్కోవడం ఉంటుంది. నిజంగా ఇలాంటి సాధారణమైన పాత్రలు మనం చిన్నపిల్లలకు మనలో మంచి లేక చెడు అనేవి ఉంటాయని వివరించడానికి తోడ్పడతాయి. కానీ బైబిల్ ఒక చిన్నపిల్లల పుస్తకం కాదు కదా. దానిలోని పాత్రలు చాలా సంక్లిష్టమైనవి, మంచి చెడు కలగలిపి ఉండేవి. అంటే సరిగ్గా మనలాగా అన్నమాట. బైబిల్లో అసలు తప్పులేమీ లేని పాత్రలను మనం చూడలేం. విశ్వాసవీరులు అని పిలిచే అబ్రహాము, దావీదుల సంగతేంటి? అంటే ఒక ఐగుప్తు బానిస అయిన స్త్రీని సంతానం కోసం వాడుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన భార్య విషయంలో 2 సార్లు అబద్ధం చెప్పిన అబ్రహాం గురించేనా? అలాగే దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అని పిలువబడి ఇంకొకరి భార్యతో వ్యభిచరించి అతన్ని హత్య చేయించిన దావీదు గురించా? ఇవి అత్యంత క్లిష్టమైన వృత్తాంతాలు. మనలాగా రాజీ పడిన ప్రజల జీవితాలకు అవి వాస్తవికమైన చిత్రీకరణలుగా నిలుస్తాయి. మనకి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వారి వైఫల్యాలకు అతీతంగా దేవుడు వారితో కలిసి పనిచేయడం. అంటే దేవుడు ఒక వ్యక్తిని పిలిచి యుద్ధాల్లో గెలుపును, జీవితంలో విజయాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చినంత మాత్రాన మనం వారిలా వ్యవహరించాలని బైబిలు రచయితలు మనల్ని కోరడం లేదు. నిజానికి చాలా బైబిల్ పాత్రలను పోలి నడుచుకోవడం మనకు చాలా ప్రమాదకరం. నిజమే, కానీ బైబిల్ పాత్రలను చూసి నేను మెచ్చుకోదగింది, నేను అనుసరించదగింది ఏదైనా ఉండాలి కదా. తప్పకుండా జాగ్రత్తగా గమనించు, నీకు కనిపిస్తుంది. చాలా బైబిల్ గాథల్లో ఆయా పాత్రలు విఫలం చెంది
ఇక తమకు వేరే దారి లేదని కుంగిపోయిన సందర్భాలను ఎత్తిచూపుతాయి. అలాంటి సందర్భాల్లో వారు దేవుని కృప, ఆయన తెలివి మీద అపారమైన నమ్మకం ఉంచడానికి ఎన్నుకున్నారు. ఇలాంటి గాథల్లోనే బైబిల్ రచయితలు ఒక మానవుడు తన దీనత్వంతో, సమర్పణతో దేవుణ్ణి నిజంగా సంతోషపెట్టడం ఎలాగో చూపించారు. అవును, బైబిల్ పాత్రలతో దేవుడు నిశ్చలంగా కొనసాగిన విధానం, సహనం, ప్రేమ అనే ఆయన గుణలక్షణాలకు ఒక స్థిరమైన ప్రకటనలాగా ఉంది. బైబిల్ పాత్రలను ధ్యానించడం ద్వారా మనలోని దుర్గుణాలు బయటికి కనిపిస్తాయి. బైబిల్ అంతట్లో పదే పదే ఈ విధమైన దేవుని కృపా బాహుళ్యంతో కూడిన స్పందనలు కోకొల్లలుగా చూడగలం.